ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు అనే దానిపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు ఇవ్వాలనే విషయంపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, సమావేశం ముగిసినట్టుగా సమాచారం అవుతోంది. ఏమేమి చర్చకు వచ్చాయి, ఏకాభిప్రాయం కుదిరినట్టుగా సమాచారం అవుతోంది, మిగతా అప్డేట్స్ ఏంటి? 2 రోజుల పాటు సుదీర్ఘ చర్చల అనంతరం కృష్ణానది యాజమాన్య బోర్డు మార్గదర్శకాలను ఖరారు చేసింది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్లు, నీటిపారుదల శాఖ సలహాదారులు వీరందరూ కూడా 2 రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసిపై చర్చలు జరిపారు. నిన్న అసంపూర్తిగా ముగిశాయి, కానీ ఈ రోజు సాయంత్రానికల్లా ఒక కన్క్లూజన్కి వచ్చారు. గతంలో మనం చూసాం, నాగార్జున సాగర్ డ్యామ్ పైన 2 రాష్ట్రాల పోలీసులు ఘర్షణ పడినటువంటి వాతావరణం. సో ఆ నేపథ్యంలో కొత్తగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కనుక ఈ గొడవల్ని ఘర్షణ నివారించేందుకు ఒక గైడ్ లైన్స్ ను, ఒక వర్కింగ్ గైడ్ లైన్స్ ను రూపొందించారు. దాని ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీల నీటిని స్వేచ్ఛగా ఎక్కడి నుంచైనా వాడుకునేటువంటి అవకాశం తీసుకోవాలని 2 రాష్ట్రాలు కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చాయి. సో దాని కారణంగా ఏ ప్రాజెక్టు నుంచైనా, ఎక్కడి నుంచైనా కూడా ఏ రాష్ట్రం తమకు కావాల్సినటువంటి, తమకైతే కేటాయించినటువంటి క్వాంటిటీ ఉందో దాన్ని తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. సో వీటితో పాటు వరదల సమయంలో వచ్చేటువంటి అడిషనల్ వాటర్ అయితే ఉందో అడిషనల్ వాటర్ ని కూడా ఇదే రేషియోలో, ఇదే నిష్పత్తిలో నీటిని వాడుకునేటువంటి అవకాశాన్ని 2 రాష్ట్రాలు కూడా తీసుకోబోతున్నాయి. ఇక ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ మార్గదర్శకాలన్నీ కూడా ఈ ప్రస్తుత సంవత్సరానికి 2015-16 ఇయర్ కు మాత్రమే వర్తిస్తాయని చెప్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి తదుపరి వచ్చేటువంటి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ, సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తదుపరి ఉత్తర్వులతో ప్రభావితం కాకుండా ఈ అంశాలని ఇప్పుడు తీసుకున్నటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఆపరేషనల్ గైడ్ లైన్స్ వీటన్నిటిని కూడా కంటిన్యూ చేయాలని డిసైడ్ చేశారు. ఇక వీటితో పాటు ప్రస్తుతం కృష్ణా నదీ జలాలు చెన్నైకి ఇస్తున్నటువంటి 5 టీఎంసీల నీటిని కానీ, ఎస్ఆర్బిసి కెనాల్కి ఇస్తున్నటువంటి 19 టీఎంసీల నీటి విషయంలో 2 రాష్ట్రాలు కూడా జోక్యం చేసుకోవద్దు, వాటిని యథావిధిగా కూడా కొనసాగించాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇక విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కూడా 2 రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా చర్చ జరిగింది. నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం 2 వైపుల నుంచి, 2 ప్రాంతాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా నిరాటంకంగా ఎవరికి సంబంధించిన విద్యుత్ వారు ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే ఆ విద్యుత్ ఉత్పత్తి సమయంలో ఖర్చు అయినటువంటి వాటర్ ఏదైతే ఉందో, ఎవాపరేట్ ఆవిరైనటువంటి వాటర్ కానీ మొత్తం దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ చేసి ఓవరాల్ గా తమకు కేటాయించినటువంటి నిష్పత్తిలోంచి లెస్ చేయాలని చెప్పి 2 రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. సో ఓవరాల్ గా 2 రోజుల పాటు జరిగినటువంటి చర్చలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ప్రస్తుతం మార్గదర్శకాలన్నీ కూడా తీసుకెళ్లి జలవనరుల శాఖ కార్యదర్శికి ఇచ్చారు. సో ఆయన వాటన్నిటిని కూడా చూసిన తర్వాత, వాటికి ఆమోదం వేసిన తర్వాత వాటిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఫైనల్ గా ఒకసారి చెక్ చేసిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత తిరిగి నీటిపారుదల శాఖ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.